రాజమండ్రి కిడ్నీ కేసుల కల్లోలం ఏపీని గడగడలాడిస్తోంది. అనూరియాతో మృతుల సంఖ్య 4కు చేరినట్టు కలెక్టర్ చేకూరి కీర్తి ప్రకటించారు. 12 మంది అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కల్తీపాలా లేక అపార్ట్మెంట్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడమా అనే కోణంలో కారణం తెలుసుకునేందుకు వైద్యులు అధికారులు రంగంలోకి దిగారు. 14 ఎమర్జెన్సీ టీమ్స్తో ఇంటింటి తనిఖీ ముమ్మరం చేశారు. 957 కుటుంబాలకు వైద్య పరీక్షలు చేసిన అధికారులు పాలు, పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్స్కి పంపించారు. ఇక క్షేత్రస్థాయిలో అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచారు. అక్కడ ప్రజలంతా ప్యాకెట్ పాలే వినియోగించాలని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. చికిత్స పొందుతూ లాలా చెరువు చౌడేశ్వరి నగర్కి చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి మృతి చెందినట్టు కలెక్టర్ చూకూరి కీర్తి తెలిపారు. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులవటం, మూత్ర విసర్జన కాకపోవటం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరినట్టు కలెక్టర్ తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురి కావడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు చెప్పారని ఎస్పీ తెలిపారు. కోరకొండ మండలానికి చెందిన గణేష్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్టు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతన్ని బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని టాక్సికాలజీ పరీక్షకి పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సింది. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగినాయి. ఈ 4కి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించాం. ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది, అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తారు.